అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పద్మజా కిచెన్. గరిటెన్నర ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది, కరివేపాకు తీసుకున్నాం. కరివేపాకు కొంచెం వేసాక పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కొంచెం వేసి ఉల్లిపాయలు వేసుకున్నాం. ఆనియన్ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాము, ఎందుకంటే ఉల్లిపాయలు వాడుతున్నాం కదా, అందుకు ఆనియన్ తగ్గించుకున్నాం. ఇంతకీ నేను ఏం వండుతానో చెప్పలేదు కదా. కర్రీ స్టార్ట్ చేశాను. కాలీఫ్లవర్, బంగాళదుంప, ఉల్లికాడ కలిపి కర్రీ చేస్తున్నాను. ఉల్లిపాయ కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ప్రతి కర్రీలో కరివేపాకు వాడండి, కళ్ళకి చాలా మంచిది, మంచి స్మెల్ కూడా వస్తుంది కర్రీ. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. ఆనియన్ వేగిపోయి ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకుందాం. కాలీఫ్లవర్ వేసాను కదా, కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం, కొంచెం మగ్గుతుంది. మూడు నిమిషాలు కొంచెం మగ్గింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని బంగాళదుంప వేసుకున్నాం. ఉల్లికాయలు కూడా వేసుకున్నాం. కలుపుకుందాం. కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకుంటే కొంచెం బాగా మగ్గుతుంది. మేము గల్లుప్పు వాడాము, మీకు నచ్చితే సాల్ట్ వాడుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం. ఒక్కసారి కలుపుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకుందాం. మగ్గింది. ఒక స్పూన్ కారం వేసుకున్నామండి. కావాలంటే వేసుకోవచ్చు, ఎక్కువ తినవద్దు, మాకైతే సరిపోద్ది.
కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు టమాటీ వేసుకుందాం. ఒక 3 టమాటీలు కట్ చేసి వేసుకున్నాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. మూత పెట్టి సిమ్లో పెట్టుకుందాం. టమాటీలు మగ్గుతాయి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. కొంచెం ఆల్రెడీ చాలా మటుకు మగ్గింది కనుక కొంచెం వాటర్ పోసుకుందాం. జస్ట్ ఇలా 2 మినిట్ వాటర్ వేసుకుంటే అది ఎలా దగ్గర అవుతుంది. ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్న కదా ఇప్పుడు వేసుకుందాం. ఇది ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి సరిపడంత. ఉప్పు తక్కువ తినని ఉంటారు, ఎక్కువ తినని ఉంటారు. దాని ప్రకారం ఇది చూసి వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. కూర దగ్గరికి అయింది అంటే మాకు కొంచెం చిగురుగా ఉంచుకున్నాం. మీరు దగ్గర చేసుకోవచ్చు. కొత్తిమీర వేసి తీసేసుకుందాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పద్మజ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.